హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో విన్లాండ్ సగా యానిమ్ సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రెసెంట్ ఇది సీజన్ 1 అండ్ సీజన్ 2 అయితే అవైలబుల్ గా ఉంది. నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది అండ్ క్రంచీ రోల్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ఇక ఈ యానిమ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే, దీనికన్నా ముందు మనం యానిమ్ వీడియోస్ ఆల్రెడీ చేసాం. ద బెస్ట్ యానిమ్స్ వాచ్డ్ సోఫర్ అని చెప్పి అండ్ సోలో లెవెలింగ్ కూడా చేసాం అండ్ సకమోటో డేస్ కూడా చేసాం. ఒకవేళ ఆ వీడియోస్ మిస్ అయ్యి ఉంటే కనుక మన ఛానల్లో ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఉంటుంది యానిమ్స్ కోసం, ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. ఇక ఈ విన్లాండ్ సగా అయితే 2 సీజన్లు అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సీజన్ 1 గురించి అయితే ముందు మాట్లాడుకుందాం. సీజన్ 1 స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, థార్ఫిన్ అనే అబ్బాయి అయితే వైకింగ్ వారియర్స్ అయిన థార్స్ యొక్క కుమారుడు. థార్స్ బిట్రేయలకి గురైన తర్వాత తన కొడుకు అయిన థార్ఫిన్ ఏం చేశాడు, వాళ్ళ నాన్న బిట్రేయలకు గురయ్యాడు కదా, రెవెంజ్ తెచ్చుకున్నాడా లేదా, వీటి చుట్టూరు నడుస్తుంది అనమాట సీజన్ 1 అన్నది. ఇక పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, స్టన్నింగ్ యానిమేషన్ యానిమేషన్ వైజ్ అయితే పేరు పెట్టడానికి లేదు, సూపర్ గా చూపించారు. మెయిన్ గా బ్యాటిల్ సీక్వెన్సెస్ అయితే చాలా ఇంటెన్స్ గా ఉంటాయి ఆ యానిమేషన్ పరంగా. అండ్ డీప్ క్యారెక్టర్స్ అని చెప్పాలి. యాస్క్లెడ్ క్యారెక్టర్ అయితే స్టాండ్ అవుట్ అవుద్ది అండ్ చాలా అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది అనమాట. అండ్ థీమ్స్ ఆఫ్ రివెంజ్ అండ్ గ్రోత్ కూడా సూపర్ గా కనిపిస్తుంది. మెయిన్ స్టోరీ అంతా నడిచేదే థార్ఫిన్ చుట్టూ నడుస్తుంది అనమాట. తన యొక్క రివెంజ్ కానీ తన గ్రోత్ కానీ ఎమోషనల్లీ చాలా పవర్ఫుల్ గా అయితే మెయింటైన్ చేస్తారు. అండ్ హిస్టారికల్ సెట్టింగ్ ఎక్కువగా ఉంటుంది. లైక్ మీరు గనక వైకింగ్స్ గురించి ఆల్రెడీ చూసుంటే గనక మీకు ఆ హిస్టారికల్ అండ్ ఆ ఫిక్షనల్ క్యారెక్టర్స్ గురించి బాగా స్టోరీ టెల్లింగ్ చేశారని అయితే అనిపిస్తుంది మీకు. ఎందుకంటే నేను వైకింగ్స్ ఆల్రెడీ చూసా, వైకింగ్స్ వల్హల్లా చూసా. అవి లైవ్ యాక్షన్ అనమాట, అది యానిమేకి సంబంధించింది కాదు. బట్ ఆ టైప్ కంటెంట్ మీకు నచ్చితే కనుక ఇది కూడా మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. అండ్ ఈవెన్ సౌండ్ ట్రాక్ కూడా చాలా బాగుంటుంది సీజన్ 1 లో. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, సీజన్ 1 లో పేసింగ్ అయితే చాలా స్లో ఉంటుంది. మీకు యాజ్ యూజువల్ గా చూసే రెగ్యులర్ యానిమ్ కంటెంట్ లాగా ఇది ఉండదు. లైక్ సోలో లెవెలింగ్ కానీ, డెమోన్ స్లేయర్ కానీ, సకమోటో డేస్ కానీ, ఈ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్లు, సూపర్ యాక్షన్ సీక్వెన్సెస్, హీరోయిజం, ఎలాంటి టైప్ అయితే ఉండదు. ఇదంతా కూడా విన్లాండ్ సాగా అన్నది చాలా డిఫరెంట్ యానిమేషన్ అండ్ ఎక్కువగా రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. అండ్ ఆ డ్రామాస్ కానీ, ఆ బ్యాటిల్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ చాలా స్లోగా అయితే తీసుకెళ్తుంటారు. అది కొంచెం మీకు సెట్ అవ్వకపోవచ్చు. అండ్ మెయిన్ లీడ్ అయిన క్యారెక్టర్ థార్ఫిన్ క్యారెక్టర్ కూడా డైలాగ్స్ పరంగా కానీ, ఎమోషనల్ గ్రోత్ పరంగా కూడా డిసప్పాయింటెడ్ గా అయితే ఫీల్ అవుతాం మనం. అంతగా వర్కౌట్ అవ్వదు. ఓవరాల్ గా చెప్పాలంటే సీజన్ 1 అయితే చూడండి భయ్య, ఖచ్చితంగా నచ్చుద్ది. బట్ అందరికీ కాదు, చెప్పాను కదా. మీరు కనుక సోలో లెవెలింగ్ టైప్, డెమోన్ స్లేయర్ ఈ మధ్య రీసెంట్ గా యానిమ్స్ చూసి ఫ్యాన్స్ అయిన వాళ్ళు అయితే విన్లాండ్ సాగా అన్నది మీకు నచ్చదు, అందులో డౌట్ లేదు. ఒకవేళ లైక్ మీకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ కానీ, వైకింగ్స్ కానీ మీరు చూసుంటే కనుక లైవ్ యాక్షన్ సిరీస్లు, అవి ఎంత స్లోగా స్టార్ట్ అవుతాయో ఇది కూడా అదే టైప్ లో స్టార్ట్ అవుతుంది. సో ఆ స్లో పాయిజన్ డ్రామా టైప్ అనమాట ఈ విన్లాండ్ సాగా అన్నది. ఆ టైప్ ఆఫ్ యానిమేస్ మీకు ఇష్టం అనుకుంటేనే చూడండి, లేదంటే మీరు ఫుల్ డిసప్పాయింట్ అవుతారు. ఇక సీజన్ 2 విషయానికి వచ్చేస్తే, మొత్తం స్టోరీ అంతా కూడా షిఫ్ట్ అయిపోద్ది భయ్య. మొత్తం థార్ఫిన్ రివెంజ్ కాస్త అక్కడి నుంచి వేరేలా మారుతుంది అనమాట. నేను చెప్పను, స్పాయిలర్ అవుద్ది ఒకవేళ మీరు చూద్దాం అనుకుంటే. మొత్తం స్టోరీ అంతా కూడా షిఫ్ట్ అయిపోద్ది, అందులో అయితే డౌట్ లేదు. మీకు అందులో ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయంటే సీజన్ 2 లో డైరెక్షన్ చేంజ్ బోల్డ్ అని చెప్పాలి ఆ విధంగా అయితే. ఎందుకంటే మొత్తం ఫోకస్ అంతా మారిపోద్ది స్టోరీది. థార్ఫిన్ రెడెంప్షన్ కానీ, తన ఇన్నర్ పీస్ గురించి కానీ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు సీజన్ 2 లో. ఎక్కువ రివెంజ్ కోసం చూస్తున్నాం అనుకుంటే కనుక అదైతే ఉండదు. సీజన్ 2 అన్నది మొత్తం చేంజ్ అవుద్ది. అండ్ ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సీజన్ 1 లో థార్ఫిన్ క్యారెక్టర్ కి కొంచెం డిసప్పాయింట్ అవుతాం కానీ, ఆ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో బాగా మెచ్యూర్డ్ గా చూపిస్తారు, స్ట్రాంగ్ క్యారెక్టర్ అని చెప్పాలి. ఈనర్ అండ్ థార్ఫిన్స్ బాండ్ అయితే చాలా బాగుంటుంది భయ్య. చాలా హార్ట్ ఫెల్ట్ మూమెంట్స్ ఉంటాయి, ఎమోషనల్ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ కొన్ని థీమ్స్ కూడా బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు. ట్రామా కానీ, ఫర్గివ్నెస్ కానీ, హ్యూమానిటీ కానీ. ఎక్కువ ఈ మూడింటి చుట్టూనే సీజన్ 2 మొత్తం నడుస్తూ ఉంటుంది. రివెంజ్, యాక్షన్ అయితే పక్కకి తీసండి. మెయిన్ గా ట్రామా, ఫర్గివ్నెస్ అండ్ హ్యూమానిటీ వీటి చుట్టూరే నడుస్తుంది సీజన్ 2 మొత్తం కూడా. నెగిటివ్స్ కూడా ఇవే ఉంటాయి భయ్య. ఎక్కువగా యాక్షన్, బ్యాటిల్ సీక్వెన్సెస్ కోసం చూసిన వాళ్ళకైతే సీజన్ 2 లో అవి ఏం దొరకవు. చాలా లిమిట్ గా ఉంటుంది. ఆ థీమ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసుకుంటారు, హ్యూమానిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. సో బ్యాటిల్ సీక్వెన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ మాక్సిమం స్లో పేసింగ్ ఉంటుంది సీజన్ 2 అన్నది. అందరికి వర్కౌట్ అవుతుంది. బట్ నాకు సీజన్ 1 కన్నా కూడా సీజన్ 2 నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ సడన్ చేంజ్ తీసుకుని ఇలా హ్యూమానిటీ, ట్రామా, ఫర్గివ్నెస్ ఈ టైప్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయరు ఎవరు కూడా. నాకు దాని పరంగా తీసుకున్న బోల్డ్ చేంజ్ అన్నది నచ్చింది, వర్కౌట్ అయ్యింది. అది కూడా నేను డ్రామాకి కనెక్ట్ అయ్యాను కాబట్టి. ఒకవేళ మీరు డ్రామా కనెక్ట్ అవ్వకపోతే మీరు సీజన్ 1 లోనే ఆపేస్తారు, అందులో డౌట్ లేదు. సీజన్ 2 దాకా రారు. ఇప్పుడు వస్తున్న రెగ్యులర్ యానిమ్ కంటెంట్ ఫ్యాన్స్ అయి ఉంటే కనుక మీకు విన్లాండ్ సాగా అస్సలు నచ్చదు భయ్య. అదే మీరు కనుక డ్రామా పరంగా కానీ, అండ్ బ్యాటిల్స్ పరంగా కానీ, రాజ్యాల పరంగా కానీ, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ యానిమ్లో నేను చూడడానికి రెడీ, నేను చూడగలను అనుకుంటేనే చూడండి. అప్పుడు మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. విన్లాండ్ సాగా అన్నది అందరికీ వర్కౌట్ అయ్యే సిరీస్ కాదు. నాకైతే పర్సనల్ గా వర్కౌట్ అయ్యింది. డ్రామా పరంగా నాకు అలవాటు కాబట్టి నేను చూస్తాను. కాబట్టి చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, క్రంచీ రోల్ లో కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీక్ టాప్ 10 తెలుగు యానిమ్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. డబ్బెడ్ వెర్షన్ ఏమున్నాయో అవన్నీ కూడా మీకు తీసుకొస్తాను. ఓకే, మీకన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇప్పటిదాకా మీరు ఏ యానిమ్స్ చూసారో అవి కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను తెలుసుకుంటాను. ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.